సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 5, 6, 7, 8 తేదీల్లో జరిగే మంగినపూడి బీచ్ ఫెస్టివల్ విజయవంతం అవ్వాలని కాంక్షిస్తూ వివిధ హోమాలు నిర్వహించారు. మంగినపూడి బీచ్ పూర్వ వైభవం తెచ్చేందుకు 4 రోజుల పాటు ఈ నెల 5, 6, 7, 8 తేదీల్లో జరిగే మంగినపూడి బీచ్ ఫెస్టివల్ విజయవంతం అవ్వాలని కాంక్షిస్తూ వివిధ హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ గణపతి సహిత మన్య పశుపతి హోమం కార్యక్రమం మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు మంగినపూడి బీచ్ వద్ద మసులు బీచ్ ఫెస్టివల్ విజయవంతం కావాలని, మచిలీపట్నం బీచ్ మరింత అభివృద్ధి చెంది యువతకు ఉపాధి అవకాశాలు కలగాలని కోరుకుంటూ ఈ హోమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, సతీమణి కొల్లు నీలిమ, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపిచంద్, కొల్లు రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. పండుగని సంతరించుకుని ఈ రోజున లక్ష్మీ గణపతి సహిత మన్యు పాశుపత హోమ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకని చేస్తున్నాము అంటే ఈ 4 రోజులు కూడా బందరు యొక్క పుర ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు, దేశాంతరాల నుంచి వచ్చే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు వైసీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మచిలీపట్నంలో పార్టీ శ్రేణులు వెన్నుపోటు దినం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, ప్రభుత్వం తమ తప్పును తెలుసుకుని ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు సెంటర్లోని గాడెల్లి కళ్యాణ మండపం నుండి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పేర్ని కిట్టు నేతృత్వంలో పార్టీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరి లక్ష్మీ టాకీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ సమన్వయకర్త పేర్ని కిట్టు మాట్లాడుతూ గత ఏడాది కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందన్నారు. సూపర్ 6 వంటి అమలు కాని హామీలతో ప్రజలకు వెన్నుపోటు పొడిచి కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో మంత్రి కొల్లు రవీంద్ర గత ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి ఏమిటని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుధాకర్, పార్టీ నాయకులు శిలాల్ దాదా, అచ్చబా, బొర్ర విఠల్, చిటికిన నాగేశ్వరరావు, లంక సూరిబాబు, గూడవల్లి నాగరాజు, శీలం బాబ్జీ, పలువురు వైసీపీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం గెలిచి సంవత్సర కాలం పూర్తయిన ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ అమలు చేయకుండా నిస్సిగ్గుగా మహానాడు నడుపుకుంటూ జనాలకు కూడా ఏదో చేసేసామనే ఫీలింగ్లో తిరుగుతున్న వాళ్ళకి ఈరోజు ప్రజలందరి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తూ మీకు ప్రతి ఒక్కటి గుర్తు చేసే కార్యక్రమం మాత్రమే చేస్తాం. సంవత్సర కాలం పూర్తయింది సార్. మీరు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. ప్రతి పిల్లోడికి 15,000 ఇస్తా అన్నారు. 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 18,000 ఇస్తా అన్నారు. అట్లాగే మత్స్యకార భరోసా కింద ప్రతి సంవత్సరానికి 20,000 ఇస్తా అన్నారు. అలాగే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టేశారు, అవి ఇవ్వాలి. రైతులకి మద్దతు ధర ఇవ్వట్లేదు. కనీసం రైతులు విత్తనాల కోసం వెళ్ళినా కూడా అందని పరిస్థితి ఉంది. కొద్దిగా వాళ్ళందరినీ పట్టించుకోండి సార్. మీరే అధికారంలో ఉన్నారు, మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారేమో అని గుర్తు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమం అనేది తెలియజేయడం జరిగింది. ఈరోజు మనం దీని డీటెయిల్లోకి వెళ్తే ఫీజు రియంబర్స్మెంట్ అనే ప్రోగ్రాం మొదలైన కాడి నుంచి, అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి ఇస్తారు? పేద విద్యార్థులు ఎవరికైతే
చదువు ఫీజులు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది ఉండే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో ఒక్క విడత కూడా అయ్యని పరిస్థితి. అంటే వాళ్ళ చదువులను ఏం చేద్దామని, అంటే చైతన్య, నారాయణ లేదా అంతకంటే పెద్ద పెద్ద డబ్బులు కట్టే కాలేజీ వాళ్ళే చదువుకోవాలి, పేదవాళ్ళకి చదువు అవ్వకూడదని మీ ఆలోచన. అంటే ఇటువంటి నీచపు ఆలోచనతో నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో చదువుకోవాలనే విద్యార్థుల పరిస్థితి ఏంటి? అలాగే ఈరోజు చూసుకుంటే ఎంత నీచంగా తయారైందంటే ప్రతి ఆఫీసులో లంచాలు, సచివాలయాన్ని నిర్వీర్యం చేసి, ఎందుకంటే అక్కడైతే లంచాలు ఇవ్వక్కర్లేదు కదా, సచివాలయాన్ని నిర్వీర్యం చేసి మళ్ళీ ఆఫీసులకి పరిమితం చేసి ప్రతి పనికి లంచం, పన్ను వేయాలంటే లంచం, పంపు వేయాలంటే లంచం, ప్రతి దానికి లంచం. అట్లాగే మా బందర్ పరిస్థితికి వస్తే రోడ్డు మీద ఈ నెల 5, 6, 7, 8 తేదీల్లో జరిగే మంగినపూడి బీచ్ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 5, 6, 7, 8 తేదీల్లో జరిగే మంగినపూడి బీచ్ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. 44వ డివిజన్ లో బీచ్ ఫెస్టివల్ కరపత్రాలను క్లస్టర్ ఇన్ఛార్జ్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, డివిజన్ ఇన్ఛార్జ్ మంచల రాంబాబు, యూనిట్ ఇన్ఛార్జ్ నల్లారి మురళీకృష్ణ, ఐనేల లక్ష్మణరావు, యార్లగడ్డ పవన్, కూటమి సభ్యులు బీచ్ ఫెస్టివల్ కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. మంగినపూడి బీచ్ పూర్వ వైభవం తెచ్చేందుకు 4 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. బీచ్ ఫెస్టివల్ తో పాటు నేషనల్ వాటర్ స్పోర్ట్స్ కింద బీచ్ కబడ్డీ, సీ యాకింగ్ పోటీలు నిర్వహించనున్నామన్నారు. స్టేట్ స్పోర్ట్స్ గా బీచ్ వాలీబాల్ పోటీలను కూడా నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరు ఇది మన ఊరి పండుగగా భావించి మసులా బీచ్ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ మసులా బీచ్ ఫెస్ట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొవాలని, ఈ మచిలీపట్నం బీచ్ని గత ప్రభుత్వాల్లో అయితే ఈ బీచ్ పనికిరాదని ఆ బీచ్ని మూసేసి ఎక్కడో పెద్దపట్నం వెళ్ళి స్నానం చేయడం సందర్భం కూడా మనం చూసాం. దాన్ని తిరిగి పునరుద్ధరించి ఆనాడు కొల్లు రవీంద్ర గారు 2018లో బీచ్ ఫెస్టివల్ ఏ విధంగా చేశారో దానికి భిన్నంగా ఈసారి ఇంకా గొప్ప ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీనిలో నేషనల్ లెవెల్ కబడ్డీ పోటీలతో చేసేటువంటి బీచ్ కబడ్డీ పోటీలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే సీ కాయినోయింగ్ అనేటువంటి ఒక ప్రోగ్రాం కూడా జరుగుతుంది. ప్రముఖ గాయని గీతామాధురి సంగీత విభావరి, హరిహర వీర మల్లు బృంగంచే ప్రదర్శన జబర్దస్త్, అట్లాగే పిల్లలు ఆడుకోవడానికి జైంట్ వీళ్ళు, కియాకింగ్, మరి ఇట్లాంటి అన్ని ఆటల పోటీలు అనమాట. అవి కాకుండా పిల్లల ఆనందం కోసం హెలికాప్టర్ రైడు, బైక్ రైడు, హార్స్ రైడు ఇలాంటివన్నీ కూడా పెట్టారు. జైంట్ వీల్స్ ఉన్నాయి, మంచి ప్రోగ్రాములు ఉన్నాయి. మచిలీపట్నంలో గతంలో జరిగినటువంటి ట్రాఫిక్ ఇబ్బంది వల్ల మచిలీపట్నం చాలామంది వెళ్ళలేపారు. ఈసారి మచిలీపట్నం బీచ్కి వెళ్ళడానికి రైల్వే గేట్ దగ్గర నుంచి ఒక మార్గం ఉంటే బీచ్ లోపల నుంచి బయటికి రావడానికి హర్ష కాలేజ్ దగ్గర నుంచి ఒక వే, అంటే వెళ్ళేవాళ్ళు ఒక రూట్లో వెళ్తారు, వచ్చేవాళ్ళు ఒక రూట్లో వచ్చే విధంగా పెట్టారు. ఇది కాకుండా కొల్లు రవీంద్ర ఈరోజు మరో పండుగ సంక్రాంతి మచిలీపట్నంలో మొదలైంది. రేపు 5, 6, 7, 8 తేదీలో మచిలీపట్నం చరిత్ర మరోసారి చరిత్రాత్మకంగా నిలిచిపోయే రోజు మొదలైందని చెప్తాకి ఇది శుభసూచకం. రేపటి నుంచి బీచ్ ఫెస్టివల్ ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ ఫెస్టివల్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ అందరికీ ఇంటింటికి పాంప్లెట్లు పంచుతూ మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే డ్వాక్రా మహిళలు, పేట ఆడబిడ్డలు అందరూ కూడా ఈ కార్యక్రమం ముందుకు 5, 6, 7, 8 తేదీల్లో మన మచిలీపట్నం బీచ్ కాడ మసలి ఫెస్టివల్ పెడుతున్నారు. దానికి ఇంటింటికి మేము పాంప్లెట్స్ పంచిపెట్టడం జరిగింది. అక్కడికి ఒక 10 లక్షల మంది వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు. కానీ అంతకు మించి రావాలని, ఫ్యామిలీతో వచ్చి అక్కడంతా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన అంతమే ఏడాది పూర్తయిందంటూ జనసేన శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన అంతమై ఏడాది పూర్తయిందంటూ జనసేన శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద జనసేన శ్రేణులు స్వీట్లు పంచుకున్నారు. రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. పార్టీ కార్యాలయం వద్ద వీర మహిళలు ముగ్గులు వేసిన అనంతరం టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ నాయకులు గడ్డం రాజు, వడ్డీ చిరంజీవి, గల్లా తిమోతి, సాయిని శివయ్య తదితరులు పాల్గొన్నారు. దుర్మార్గమైన పాలనని పారదోలినటువంటి రోజు, వైసీపీ విముక్తి రోజు. ఎందుకంటే నాకు దగ్గర 60 ఏళ్ళు, నాకు అవగాహన 50 ఏళ్ళ మట్టు ఉంది. రాత్రి 10 వరకు ఓట్లేసి ఎలాగైనా పారదోలాలన్న ఆలోచన కలిగిన ప్రజలు అంతే
వాళ్ళందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ మనందరికీ కూడా పండగ రోజు అనమాట. అదే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పిలుపు మేరకు సంక్రాంతిలాగా ముగ్గులు వేసుకోండి, దీపావళిలాగా టపాసులు కాల్చి ఆనందంగా గడపమన్నారు. అదేవిధంగా ఇవాళ పార్టీ కాడ మహిళమ్మ తల్లిలు వచ్చి ఉదయాన్నే ముగ్గులేసి ఇవాళ మేము రాత్రికి టపాకాయలు కాల్చి ఒక దీపాలు పెట్టుకొని ఒక పండగ వాతావరణాన్ని మేము చేస్తున్నాం. ఎందుకంటే వైసీపీ పాలన ఏం చేసిందనేది మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మనందరం వాళ్ళు చేసింది ఏంటంటే సంపూర్ణ మద్యం నిషేధం అన్నారు. చేశారా? చేయలే. వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఒకటి కూడా నిలబెట్టుకోవాలా. కనీసం వెంటనే మేము 3,000 రూపాయలు చేస్తామన్నారు. 5 సంవత్సరాలకి 250 కలిసి లాస్ట్ 2 నెలలు ఉందనగా 3,000 చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా 3 నెలల ముందు నుంచి 4,000 రూపాయలు మరి ముందే పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులకి పూర్తిగా వికలాంగులకి 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. అదే కాకుండా అన్నా క్యాంటీన్ సుపరిపాలన అందించినటువంటి దినోత్సవం. మరి ఒక వసంతం పూర్తయిన సందర్భంగా ప్రతి చోట కూడా లోగిళ్లలో ముగ్గులు వేసి దీపాలు వెలిగించి అనంతరం సాయంత్రం ఆనంద హర్షాతికల మధ్య టపాసులు కాల్చేటటువంటి కార్యక్రమాన్ని మా బండి రామకృష్ణ గారి నేతృత్వంలో నియోజకవర్గం మొత్తం కూడా చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మచిలీపట్నం కార్యాలయంలో, అలాగే తాళ్లపాలెం అమరావతి గేట్ ఎనిమిది దగ్గర కూడా, ఐకాన్ గేట్ ఎనిమిది దగ్గర కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే నెలకూరు పంచాయతీలు అటు దిగువను కూడా చిన్నాపురం నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసకర పాలన అంతా ఇంత కాదు. రావటంతో ప్రజావేదికను కూల్చేసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దెబ్బతీసి అన్ని రకములైనటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా ఈయన చరిత్రలో ఉండిపోతారు. ఈయన ఈ రోజున వెన్నుపోటు దినోత్సవం అంట. మీరు ప్రజలకు పొడిచిన వెన్నుపోటు దినోత్సవాన్ని మేము గుర్తు చేస్తున్నాం. మద్యం మాఫియాని తయారు చేశారు, ఇక్కడ స్మగ్లర్ను తయారు చేశారు. అలాగే తర్వాత మీరు చేసినటువంటి గంజాయి బ్యాచ్, వాళ్ళు గంజాయి కొట్టి ఒక కానిస్టేబుల్ని నిర్దాక్షిణ్యంగా కత్తులతో హతమార్చాలనేటటువంటి ప్లాన్ వేసినటువంటి ఆ కుటుంబాన్ని మీరు పరామర్శించకి వెళ్ళారంటే మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో మీరు. ఒక సంవత్సరం పాటు వాళ్ళని తరిమి కొట్టి సంవత్సరం పరిపాలన పూర్తి చేసుకుని కూటమి ప్రభుత్వం తరఫున మరి ప్రతి జనసేన పార్టీ కార్యాలయాల్లో, అలాగే మా మచిలీపట్నం ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మచిలీపట్నంలో ఇక్కడ పార్టీ కార్యాలయంలో మహిళా మనులతో ఒక సంక్రాంతి శోభను తెచ్చే విధంగా రంగవల్లికలు వేసి, అలాగే సాయంత్రం దీపావళి లాగా సెలబ్రేట్ చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి లాంటి దాష్టికుడిని ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టి ఒక సంవత్సరం కంప్లీట్ అవుతున్న సందర్భంగా మేము అందరం కూడా ఇక్కడ వేడుకలా చేసుకుంటున్నాం. ఎందుకంటే సింగిల్ పాయింట్ ఎజెండా జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటని తిరుగుతున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వెన్నుపోటు పొడిచింది ఈ దేశానికి పట్టుకొమ్మలైన పంచాయతీలని. మీరు వస్తూనే 2 సంవత్సరాల్లో ప్రతి పంచాయతీకి 20 లక్షలు దోచేసి పంచాయతీలను అడ్డువిరిచేశారు. అలా కాదు, మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ప్రతి పంచాయతీకి ఇందాక పెద్దలు చెప్పినట్టు 50 లక్షల రూపాయలు నిధులు ఇచ్చి మరి గ్రామాల్లో రోడ్లు, అలాగే గోకులాలు, అలాగే పశువులు ఇట్లన్నిటికి వాటి తొట్టిలు ఏర్పాటు చేసి నేనంటూ ఉన్నాను ఆపద్బాంధవుళ్ళ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున గ్రామ పంచాయతీలు. వైసీపీ పాలనలో పెడిన మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. వైసీపీ పాలనలో పెడిన మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఈ అవినీతిపై నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి పంపి వైసీపీ నాయకులకు శిక్ష పడేలా చేస్తామని తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. వైసీపీ పాలకులకు పాలన చేతకాక అసమర్థతను కమిషనర్ మరియు అధికారులపై నెట్టివేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు మున్సిపాలిటీ అధికార పక్షంలో ఉన్నారా లేక ప్రతిపక్షంలో ఉన్నారా అన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. పాలన చేతకాని వైసీపీ నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేస్తే పాలన ఎలా చేయాలో, పట్టణాన్ని ఎలా అభివృద్ధి చేయాలో చేసి చూపిస్తామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు ఏకల శ్యామలయ్య, నాయకులు ఆనుమల పూర్ణచంద్రరావు, కదిరి కమ్మగంటి బాబు, గుజ్రాల్ గుర్సిద్ బేగం, ఎర్ర నాగరాజు, బూసం ఆనందరావు, పరస జితేంద్ర, పరస సూర్యనారాయణ, అజయ్, తమ్మ భీమయ్య తదితరులు పాల్గొన్నారు. అనేక ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్స్ ఉన్న సందర్భంలో గత 5 ఏళ్లుగా పాలన చేస్తున్న మీకు ఎప్పుడు కూడా ఈ పారిశుధ్యం మీద మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని అనిపించలేదా అని మేము ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే
గడిచిన 4 ఏళ్లుగా 4.5 సంవత్సరాలుగా మీ పాలన ఉన్నటువంటి మీ పాలనలో పెడల్లో అనేక అంటువ్యాధులు ప్రబలి, పారిశుద్ధ్య నిర్వహణ లోపం వల్ల అనేక అంటువ్యాధులు ప్రబలి ప్రజలు అనేక రోగాలు బారిన పడుతున్న నేపథ్యంలో ఎన్నడూ కూడా చర్యలు తీసుకోలేదు. ఈ రోజున ఎందుకు మీరు కమిషనర్ గారి మీద, అధికారుల మీద ఆరోపణలు చేస్తూ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ అవినీతికి సహకరించట్లేదనే ఆరోపణల మీద మీరు కమిషనర్ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారా అని మేము అడుగుతూ ఉన్నాం. అలాగే పారిశుద్ధ్యం సంబంధించి ఈ కమిషనర్ మీద ఏదైతే ఆరోపణలు చేశారో అసలు మీకు బాధ్యత ఉందా లేదా అని మేము అడుగుతూ ఉన్నాం. పారిశుద్ధ్యం మీద సమీక్ష చేయాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? మంచినీటి నిర్వహణ మీద సమీక్ష చేయవలసిన బాధ్యత ఉంది మీకు ఉందా లేదా? ఈ రోజున మీరు ప్రతిపక్ష బాధ్యతను ఎందుకు నిర్వర్తిస్తూ ఉన్నారో మాకు అర్థం కావడం. గతంలో ఏదైతే వైసీపీ నాయకులు అరాజకాలు సృష్టించారో అలా చేయటం కాదు, అధికారులను కలుపుకుని మనం ఎలా పనిచేయాలి. గత 4-5 సంవత్సరాలుగా వార్డుల్లో ఒక వాటర్ ట్యాంక్ అడిగితే వాటర్ ఇవ్వని పరిస్థితి. టీడీపీ నాయకులు ఎవరైనా ఒక శుభకార్యం పెళ్ళిళ్ళు చేసుకుంటే కనీసం శానిటేషన్ వర్కర్ని పంపించిన పరిస్థితి. వీటన్నీ జరిగినటువంటి దృష్ట్యా ఎమ్మెల్యే గారి దృష్టికి గెలవంగానే తీసుకురావడం, అధికారులతో సమీక్ష సమావేశం పెట్టడం, అధికారులతో మమేకమై టౌన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి పనిచేయాలి, వాళ్ళకలాగా దుర్మార్గంగా వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఆ రోజు మేము అధికారుల్ని గతంలో ఏం జరిగిందో ఈ రోజు వరకు మర్చిపోయి ఇప్పటి నుంచి మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్తే ఆ రోజు మేము అధికారులను బెదిరిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఎవరైతే అధికారులు పనిచేయట్లేదు అన్నటువంటి నాయకులు కటకం ప్రసాద్ అంటూ ఎవరైతే ఉన్నారో అధికారులను బెదిరిస్తున్నామన్నారు, అధికారులను భయభ్రాంతులు చేసి వాళ్ళని దడిపిస్తున్నామన్నారు. అధికారులతో మేము అధికారంలోకి వచ్చాక కూడా 6 నెలలు అంటగాగిన తర్వాత మీరందరూ వాళ్ళతో అంటగాగి టీడీపీ వాళ్ళు ఇన్ఛార్జీలుగా ఉన్న వాటిలో మేము చెప్పినట్టే వినాలి, వాళ్ళు ఎవరికి పనిచేయొద్దని అధికారులకి హుకుం జారీ చేసింది మీరు కదా? అధికారంలో ఎవరైనా ఉన్న ఏ పార్టీ అయినా ఉన్నటువంటి ప్రజలకు బాగోగులు చూసుకునే పని లేదు, కానీ వీళ్ళ ప్రయోజనాల కోసం వీళ్ళ షాప్ ముందు మాత్రం చెత్త తీయలేదని చెప్పుకొస్తున్నారు. అంటే చెత్త తీయాల్సిన బాధ్యత ఎవరిదే? కమిషనర్ గారి మీద నెపం నెట్టుతున్నారు, అధికారుల మీద, కమిషనర్ గారి మీద. కమిషనర్ గారు వచ్చి మున్సిపాలిటీలో ఉన్న చెత్త అంతా ఎత్తుతారా? ఆయన పరిపాలన పరంగా చూస్తారా? ఆయన మీరు ఇంత గత నుంచి కూడా మీరు అసలు అధికార పక్షంలో ఉన్నారా, పాలక ప్రతిపక్షంలో ఉన్నారా? మేము చేయాల్సినవన్నీ మీరు చేస్తున్నారు. అంటే మీరు పరిపాలన సరిగ్గా చేతకాక, మీరు పరిపాలన అధికారులతో చేయించుకోవడం చేతకాక మీకు ఈ రోజున పట్టణంలో ఉన్నటువంటి చెత్త అంతా ఉంది, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికారులు నిందిస్తున్నారు. పరిపాలన అంతా, మున్సిపాలిటీని అంతా మీ హస్తగతంలో పెట్టుకుని వాళ్ళని అధికారులను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు కమిషనర్ గారు మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు రావడానికి జడుస్తున్నారు ఈ రోజున. అంటే మీరు ఏ విధంగా వాళ్ళని అధికారులను భయపెడుతున్నారో పట్టణ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. మీకు పరిపాలన చేత కాకపోతే రాజీనామా చేసేయండి, ప్రతిపక్షంలో ఉండి పోరాడండి. పోని మీరు ఏనాడైనా పట్టణ ప్రజల గురించి ఆలోచించడానికి గౌరవ ఎమ్మెల్యే గారితో ఎప్పుడన్నా సమీక్ష సమావేశం నిర్వహించారా? ఎమ్మెల్యే గారు నిధులు అడగడం కానీ ఏమైనా చేశారా? మీరు ఎమ్మెల్యే గారిని కలుపుకుని వెళ్ళే విధంగా ఏమైనా చేశారా? మీరు కౌన్సిల్ సమావేశాల్లో అంటే మీరు ఎమ్మెల్యే గారితో మాకు పనే ఉంది, కౌన్సిల్ సుప్రీం అంటున్నారు. మీరు కౌన్సిల్ సుప్రీం, చైర్మన్ గారు సుప్రీం అంటున్నారు. అంటే మీకు ఎమ్మెల్యే గారితో కూటమి సుపరిపాలన మొదలై ఏడాది వేడుకలు అవనిగడ్డలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కూటమి సుపరిపాలన మొదలై ఏడాది వేడుకలు అవనిగడ్డలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు చేపట్టారు. ఎమ్మెల్యే సతీమణి మండలి విజయలక్ష్మి తొలి ముగ్గు వేసి ముగ్గుల పోటీలు ప్రారంభించారు. కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కూటమి విజయాన్ని సంబరాలు ప్రతిబింబించేలా అద్భుతమైన రంగవల్లికలు తీర్చిదిద్దారు. నియోజకవర్గ జనసేన నాయకులు మండలి వెంకట్రామ్, మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ, ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి, దివిసీమ లలిత కళా సమితి ప్రధాన కార్యదర్శి కూనప్రెడ్డి చంద్రశేఖర్ పోటీలు పర్యవేక్షించారు.
భూలక్ష్మి 24 పెడర నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ఎల్లప్పుడూ అండగా ఉంటామని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పల రాము అన్నారు. పెడర నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ఎల్లప్పుడూ అండగా ఉంటారని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పల రాము అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పల రాము ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాము నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలోని నియోజకవర్గ వైసీపీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక, వైసీపీ కౌన్సిలర్లు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నశించాలి మోసపూరిత హామీలిచ్చి ప్రజల ప్రభుత్వం, నశించాలి మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం. మీద కేసులు పెట్టి దగ్గర 79 మందిని జైల్లో పడేశారు. సోషల్ మీడియా కుర్రాళ్ళని. ఏమైంది? ఎంతమందిని ఆపగలరు? సంవత్సరం నుంచి చూడండి, వాళ్ళ పెడంలో మొత్తం వైసీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కథం తొక్కారు. ఈవేళ ప్రమాణంగా మీ యొక్క ఏదైతే ఒక్క ధైర్యం మా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏం కాదు, పెడితే పెట్టని ఎంతమంది పెట్టుకుంటారు జైల్లో అన్న ఉద్దేశంతో దమ్ము ధైర్యంగా రోడ్డెక్కారు. మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈవేళ ఏదైతే ఈ వెన్నుపోటు దినంగా ప్రజలు భావించి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు యొక్క అభిమానంతో రోడ్లకి ఈవేళ మీ యొక్క పరిపాలనకి నిరసన కార్యక్రమం ఈ వెన్నుపోటు దినం. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క బెదిరింపులకి, ఉడత ఊపులకి, తాటకి చెప్పులకి భయపడే వాళ్ళకి కాదు ఈ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ. హామీలు నెరవేర్చకుండా తన అలవాటు ప్రకారం చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నాడని వైసీపీ అవనిగడ్డ ఇన్ఛార్జ్ సింహాద్రి రమేష్ బాబు విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అలవాటు ప్రకారం ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నాడని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ సింహాద్రి రమేష్ బాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ కూటమి ప్రభుత్వం గెలిచిన రోజును వెన్నుపోటు దినంగా నిర్వహించాలని పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా కాలినడకన రమేష్ బాబు, సింహాద్రి వికాస్ బాబులతో పాటు పార్టీ శ్రేణులు బస్టాండ్ సెంటర్లోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ నాగమల్లేశ్వరరావుకు రమేష్ బాబు, వికాస్ లు కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సింహాద్రి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, రాజులపటి కళ్యాణి, తుమ్మల మురళీకృష్ణ, యాదవ్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఆయన అలవాటు ప్రకారం మళ్ళా ఎన్నుపోటు పొడిచాడని ఆ ఎన్నుపోటు దినోత్సవంగా పాటించడం జరిగింది. రాష్ట్రం అంతా ఈ కార్యక్రమం జరిగింది. అన్ని చోట్ల నుంచి విపరీతంగా ప్రజల మధ్య నుంచి స్పందన వచ్చింది. కారణం, నీకు 15,000, నీకు 15,000. అట్లాగే వృత్తి లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, ప్రతి ఇంట్లో మహిళలకు 1,500 లేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఏ ఒక్క పథకం ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చింది ఏది లేదు. స్కూల్స్ అంతకుముందున్న బ్రహ్మాండంగా నడిచే స్కూల్స్ మళ్ళీ పాత పద్ధతిలో మూతపడే పరిస్థితి వచ్చింది. వీటన్నిటికీ కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు. కారణం ఏం చెప్తా అంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదు. నీకు చెప్పావు, అంతకుముందు అల్లరాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వే కదా. అవన్నిటిని అధిగమించి నువ్వు ఇస్తాన్నావు, ఏది ఇవ్వలా. అంటే నువ్వు మోసం చేయడం తప్ప నీకు మార్గం తెలియదు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఎవరికి లాభం అంటే రైతాంగానికి నీరుడు 2,200 అమ్ముకున్న ధాన్యాన్ని ఇవాళ 1,600 అమ్ముకోవాల్సి వస్తుంది. నీరుడు 9,700 అమ్ముకున్న మినువుల్ని ఇవాళ 7,000కి అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రతి దాంట్లోనూ రైతాంగం నష్టపోయారు. ఇక ఎవరికి లాభమయ్యాయంటే నీతో పాటు ఆర్థికంగా బాగుండి నువ్వు చెప్పిన రాజధాని కాడ భూములు కొనుక్కునే వాళ్ళకి భూములు ఉండడం తప్ప ఏ పేదవాడికి ఉపయోగపడే పని నువ్వు చేయలేకపోయావు. ఈ నియోజకవర్గానికి సంబంధించి కంపోస్ట్ యార్డ్, అట్లాగే ఎదురుమండి బ్రిడ్జ్ శాంక్షన్ అయి ఉన్నాయి. 109 కోట్లు శాంక్షన్ అయి ఉంది.
దాన్ని టెండర్ పిలిచి పూర్తి చేయాల్సి కంపోస్ట్ యార్డ్ పూర్తి చేయాల్సి ప్రతి పనిలోనూ అట్లా కట్టిపెట్టు ఎడ్లంక బ్రిడ్జ్ కట్టిస్తున్నాం ఏది చేయలేదు. ప్రజల్ని వెన్నుపోటు పడవద్దు. అందుకని ఈరోజు రాష్ట్రం అంతా వెన్నుపోటు దినంగా ప్రకటించి రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే అవనిగడ్డ నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం ఇప్పుడే విజయవంతంగా పూర్తయింది. అయితే ఒక రకంగా ఈ వెన్నుపోటు అనే పదానికి పేటెంట్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ మాట ఇవాళ కొత్తగా నేను చెప్పడమో, మా ఇన్ఛార్జ్ గారు చెప్పడమో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడమో, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు అందరికంటే ముందు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పెద్ద వెన్నుపోటుదారుడు, పదవి కోసం ఎంతకైనా దిగజారుతాడని చెప్పి ఆ రోజే గుర్తించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే బాణిలో నడుస్తున్నారు తప్ప పంతం పద్ధతి మార్చుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. సాధారణంగా ఎవరన్నా పక్కన వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు మంచి చేసినప్పుడు మనం వచ్చి మళ్ళీ చెడు చేయాలన్నా చెడు మాట్లాడాలన్నా కొంచెం ఆలోచిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి చేసిన తర్వాత పథకాలు పూర్తిగా ఎక్కడ అవినీతి లేకుండా జనానికి అందించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఈ రకంగా మోసం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. కాబట్టి అప్పుడేమన్నారు, ఎలా చేస్తావు, ఇవన్నీ సాధ్యం కాదు కదా అంటే, నీకు చెప్తానా జగన్మోహన్ రెడ్డి, నేను చేసి చూపిస్తాను, 40 ఏళ్ళ అనుభవం ఉంది, సంపద సృష్టిస్తా అన్నాడు. ఇవాళ సంపద సృష్టించడం అంటే తెలుగుదేశం నాయకులకి వాళ్ళ ఎమ్మెల్యేలకి డబ్బులు అందేలాగా కార్యక్రమాలు చేయటం తప్ప, సంపద సృష్టి అంటే తెలుగుదేశం నాయకులకి తప్ప పేద ప్రజలకి జనానికి కాదని చెప్పి మరొకసారి ఆయన పూర్తిగా పామరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జి కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిర్వహించారు. పామరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జి కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు చేసిన అరాచకాలు, మోసం, అన్యాయాలపై వైసీపీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ, నిరసన ప్రదర్శన జరిపారు. అనంతరం ఎంఆర్ఓ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వైసీపీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తా ఉంది. ఈ రాష్ట్రంలో వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మామకు వెన్నుపోటు పొడిచి ఏ విధంగా అధికారాన్ని తీసుకున్నారో కరెక్ట్గా సంవత్సరం క్రితం ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. దానికి ఒక కూటమిని ఏర్పాటు చేసుకుని సూపర్ 6 పథకాలు ఇస్తాం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే మేము బ్రహ్మాండంగా ఇస్తాం, గతంలో ఇచ్చినట్లన్నిటికంటే ఉదాహరణకి అమ్మఒడి ఆ ప్రభుత్వం ఒక్కరికే ఇచ్చింది, మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి అబద్ధం ఆడారు. అదేవిధంగా రైతులకి 20,000 రూపాయలు రైతులకి ఇస్తానని చెప్పారు. కనీసం ఇప్పటికి ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు. అంటే ఇది 2వ సంవత్సరం వస్తూ ఉంది. ప్రతి ఒక్క రైతు సోదరుడికి కూడా 40,000 రూపాయలు బాకీ ఉన్న కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అమ్మఒడి 15,000 రూపాయలు, అంటే ఒక్కరికి ఇచ్చినా ఇప్పటికి 2వ ఇచ్చేవాళ్ళు, అంటే ఒక్కొక్క విద్యార్థికి 30,000 రూపాయలు బాకీలు ఉన్న పరిస్థితులు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రతి సంవత్సరం కూడా 700 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఇవ్వాలి, అది కూడా అప్పున్న పరిస్థితి. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.